హాయ్ గైస్, సోషల్ మీడియాలో నెటిజన్లు చాలామంది ట్రోలింగ్స్కు మాత్రమే పరిమితమవుతుంటారు. అయితే కొంతమంది నెటిజన్లు నేతలను ఉద్దేశించి సూటిగా వేస్తున్న ప్రశ్నలు సదరు నేతలను బాగా ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఉద్దేశించి 5 నెటిజన్లు సూటిగా 5 ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలు చాలామందిని ఆలోచింపచేస్తున్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన శ్రీకాంతాచారి విగ్రహానికి కవిత బుధవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని డిమాండ్లు, కొన్ని హెచ్చరికలు చేశారు. ప్రభుత్వ పథకాలకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు పెడుతున్న రేవంత్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల పేర్లు ఎందుకు గుర్తుకు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. 2023 ఎన్నికల సమయంలో అమరుల కుటుంబాలకు గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్లు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. ఇచ్చిన హామీలను డిసెంబర్ 9వ తేదీలోగా నెరవేర్చకపోతే తర్వాత జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని జాగృతి జెండాలను పాతుతుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకు శ్రీకాంతాచారి లాంటి అమరుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 1200 మంది ప్రాణత్యాగం చేస్తేనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని రేవంత్ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని చెప్పారు. కవిత హెచ్చరికలకు రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ 5 నెటిజన్లు మాత్రం చాలా ఘాటుగా స్పందించడం గమనార్హం. దీంట్లో మొదటిగా కె ప్రసాదరావు అనే నెటిజన్ మాట్లాడుతూ, అప్పుడు పవర్లో మీరే కదా ఉన్నారు, పథకాలకు అమరుల పేర్లు పెట్టాలని, పెన్షన్లు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని మీ ఫాదర్, మీ బ్రదర్కు ఎందుకు చెప్పలేదని మేడం అని నిలదీశాడు. ఇంకా రెండో నెటిజన్ నాగరాజు స్పందిస్తూ, రేవంత్ రెడ్డి గారి భూమి కాదు, అక్రమంగా సంపాదించిన మీ అందరి భూముల్లో జెండాలు పాతి భూమి లేని వారందరికీ పంచండి అని సలహా ఇచ్చాడు. ఇక మూడో నెటిజన్ నల్లగంటి అంజయ్య మాట్లాడుతూ, మీ భూములు అమ్మితే బంగారం కాదు వజ్రం అవుతుంది అని ఎద్దేవా చేశాడు. ఇక నాలుగో నెటిజన్ అయితే చాలా ఘాటుగానే స్పందించాడు. కలవల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ఏదీ గుర్తుకు రాదు, అధికారం పోయిన తర్వాత పార్టీ నుండి గెంటేసిన తర్వాత కక్షపూరితంగా మాట్లాడుతున్నారు అని అన్నారు. నిజామాబాద్లో ఎంపీగా మీకు అవకాశం వచ్చినప్పుడు ఎంపీ టికెట్ను అమరుల కుటుంబాల్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలని ఎందుకు సూచించలేదు అని నిలదీశాడు. మంత్రి పదవి కావాలనే ఆశతో ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు కూడా ఈ అవకాశాన్ని అమరుల కుటుంబాలకి ఇప్పించాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించాడు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవాలన్న ఆలోచన తప్ప ఉద్యమకారుల గురించి కానీ, బీసీ బడుగుల గురించి కానీ ఒక్కరోజు కూడా కల్వకుంట్ల కవితగా స్పందించలేదు అని నిష్ఠూరంగా మాట్లాడాడు. ఇక 5వ నెటిజన్ రాంబాబు మాట్లాడుతూ, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి మీ బీఆర్ఎస్ వాళ్ళు మీ అయ్య వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గొప్పలు చెప్పుకోవడం ఏమిటి సిగ్గు లేకుండా అని ఘాటుగా నిలదీశాడు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీ అయ్య ఉద్యమకారులకు ఏం న్యాయం చేశాడో ఒక్కసారి బహిరంగ చర్చ పెట్టి పత్రికాముఖంగా ప్రకటిస్తే తెలంగాణ ప్రజలు మీ బాగోతం వింటారు అని సలహా ఇచ్చాడు. ఉద్యమంలో నష్టపోయింది ఆత్మ బలిదానాల కుటుంబాలైతే లాభపడింది మీ కుటుంబం అంతేనా? శ్రీకాంతాచారి కుటుంబానికి బీఆర్ఎస్ చేసిన మేలు ఏంటి? ఆ కుటుంబాన్ని మీ పార్టీ ఏ విధంగా ఆదుకున్నదో చెప్పాలి అని గట్టిగా నిలదీశాడు. అమరుల కుటుంబాలకు బీఆర్ఎస్ చేసిన మేలు ఏంటో ప్రజలకు నిజం చెప్పి పుణ్యం కట్టుకోవాలని సలహా కూడా ఇచ్చాడు రాంబాబు. నెటిజన్లు వేసిన పై 5 ప్రశ్నలకు కల్వకుంట్ల కవిత సమాధానం చెప్తారో లేదో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.